శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయం ముందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి వచనము. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నిన్నటి వరకు మనము మోషే చర్య గురించి ధ్యానించాం. ఒకవేళ అభ్యంతరకరమైనటువంటిదే కాదో అన్నటువంటి ధోరణిలో మనం ఆలోచన చేసాం. అవును, ఆ కూషు దేశస్త్రాలు దేవుని దృష్టికి యోగ్యరాలై ఉండవచ్చునని, ఆమె భక్తి విశ్వాసాలను బట్టే బహుశా మోషే ఆమెను తన జీవిత భాగస్వామిగా ఎన్నుకొని ఉండవచ్చునని మనం భావించాం. అయినా ఒకవేళ ఈ విషయంలో మనం ఇంతవరకు చేసినటువంటి ఆలోచన యావత్తు పూర్తిగా తప్పు కావచ్చు. కూషు దేశపు స్త్రీ ఆ స్త్రీని వివాహం చేసుకోవటంలో మోషే పొరపాటు నిర్ణయమే తీసుకుని ఉండవచ్చు. ఇశ్రాయేలీయులలో ఇంతమంది స్త్రీలు ఉంటుండగా ఒక అన్యస్తురాలని మోషే పెళ్లి చేసుకోవటం తప్పు అని మిరియాము భావించి ఉంటే అది నిజమే కావచ్చు. మిరియాము తీర్పు న్యాయమైనటువంటిది కావచ్చు. అయినా మిరియాము మోషేకు తీర్పు తీర్చటం మాత్రం నిస్సందేహంగా అది తప్పే. స్తోత్రం కలుగునుగాక. అవును, మిరియాము అహరోనులు సన్నగుటములు విని దేవుడు దిగి వచ్చాడు. మోషే చర్యను సమర్థించలేదు. ప్రియులారా, ఆ కూషు దేశపు స్త్రీని యోగ్యురాలుగా కాదా అన్న విషయాన్ని దేవుడు ప్రస్తావించలేదు. మోసే చేసిన కార్యమంలో యుక్తమైనటువంటిదాన్ని దేవుడు బేరేజు వేసుకోనే లేదు. అప్పుడు దేవుడు వేసినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అని అడిగాడు. అవును, మోషేకు విరోధంగా మాట్లాడటానికి మిరియాము భయపడాల్సింది కూడా. అయితే దేవుడు ఈ మాట ఎందుకు అంటూ ఉన్నాడు? ఈ భయం వారిలో ఉండటానికి గల కారణం ఏంటి? మోషే చేసినటువంటి సత్కార్యం కాబట్టి మిరియాము మోషేకు భయపడాలా? అవును, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. మోషే దేవుని చేత బలంగా వాడబడుతూ ఉన్నాడు. దేవుడు తన ఇల్లంతటిలో మోషేను నమ్మకమైన వాడుగా ఎంచుకున్నాడు. కాబట్టి మిరియాము మోషేకు భయపడాల్సిందే. అవును ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నంత మాత్రాన అతడేం చేసినా మనం ఏమీ అనకూడదా అనే ప్రశ్న ప్రారంభమవుతుంది కదా. నిజమే, అదేంటో రేపటి దినంలో మీతో ప్రస్తావిస్తాను. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడై నడిపించునుగాక. దేవా, ఈ మాటలు ఇంతవరకు మేము ధ్యానిస్తున్నాం నాయన. తీర్పు తీర్చడం మా వంత, ఒకరికి విరోధంగా మాట్లాడటం మా తరమా? అదేంటో మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభువా, వారు పై అధికారులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, ఎవరిని బట్టి కూడా తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే మీరిచ్చిన ఈ వాగ్దానములను నమ్మకంగా మా గుండెల్లో భద్రపరచుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకను పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.